హలో అండి. ఈరోజు మనం రూ కోడ్‌ని యూజ్ చేసి ఇలాంటి వెబ్‌సైట్‌ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. సో, ఇక్కడ మీరు చూసారంటే నేను ఈ యూఆర్ఎల్‌ని కాపీ చేసి ఆ వెబ్‌సైట్ స్క్రేపర్ వెబ్‌సైట్‌కి ఇస్తాను. ఈ ఈ వెబ్‌సైట్ నా లోకల్ సర్వర్‌లోనే హోస్ట్ అయ్యి ఉందండి. సో, మీరు చూసారనుకుంటే బేసిక్ ఇన్ఫర్మేషన్, మెటాడేటా, లింక్స్ అండ్ ఇమేజెస్ అన్నీ గ్యాదర్ చేసింది. ఆ వెబ్‌సైట్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసింది అండ్ లింక్స్‌కి ఓపెన్ లింక్ అనే బటన్ కూడా యాడ్ చేశాము. సో ఇదంతా రూకోడే చేసింది అండ్ ఇట్ హ్యాస్ ఆల్సో గివెన్ అస్ స్మాల్ ఇన్ఫోగ్రాఫిక్స్ యాజ్ వెల్. అంటే ఎన్ని లెటర్స్ ఉన్నాయి, వర్డ్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, టాప్ లెటర్స్ ఏంటి, హెడర్ డిస్ట్రిబ్యూషన్ ఏంటి అండ్ సమ్మరీ డేటా టేబుల్ కూడా క్రియేట్ చేశాము. ఇదంతా రూకోడ్తో సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ మనం రాయకుండా మొత్తం రూకోడే రాసిందండి ఇది. సో లెట్ us see how it's done. సో ఫస్ట్ మనమైతే విజువల్ స్టూడియో కోడ్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్టెన్షన్ సెక్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ ఎక్స్టెన్షన్స్లో రూ కోడ్ అని టైప్ చేయాలి. రూ కోడ్ అని టైప్ చేస్తే మీకు ఈ ఆప్షన్ వస్తుంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సైడ్లో కనిపిస్తుంది రూ కోడ్. దీన్ని ఓపెన్ చేసుకోవాలి. దీన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి మీ ఏపీఐ ప్రొవైడర్ అండ్ దాని ఏపీఐ కీని యూజ్ చేసుకోవాలి. నేను గూగుల్ జెమినా ఏపీఐ ప్రొవైడర్ని యూజ్ చేస్తున్నాను ఎందుకంటే ఇది ఫ్రీ. అండ్ ఏపీఐ కీని మీరు జెమినా ఏపీఐ కీ వెబ్సైట్లో మీకు ఇది దొరుకుతుంది. మోడల్ని నేను జెమినై 2.0 ఫ్లాష్ థింకింగ్ ఎక్స్పెరిమెంట్లు పెట్టుకున్నాను, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ మిగతా సెట్టింగ్స్ నేనేం మార్చలేదు. అండ్ డన్ చేసి సేవ్ చేసి డన్ చేసేయాలి. దాని తర్వాత మీరు ఏదైతే బిల్డ్ చేయాలనుకుంటున్నారో ఆ టాస్క్ ఇక్కడ మీరు ఇవ్వాలి. నేను ఆల్రెడీ బిల్డ్ చేసేసాను కాబట్టి సో ఇక్కడ నేను టాస్క్ ఇచ్చాను. ఐ వాంట్ టు క్రియేట్ ఎ వెబ్సైట్ స్క్రేపర్ విత్ ఎ గుడ్ యూఐ యూజర్ ఇంటర్ఫేస్. వెన్ ఐ గివ్ ఎనీ వెబ్సైట్ యూఆర్ఎల్ యూ నీడ్ టు స్క్రేప్ ఎవ్రీథింగ్ అండ్ గివ్ మీ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్ఫోగ్రాఫిక్స్ అని ఇచ్చాను. సో అది నెక్స్ట్ రెస్పాన్స్, దిస్ ఈస్ ఎ మల్టీ స్టెప్ ప్రాసెస్. వి స్టార్ట్ బై సెట్టింగ్ అప్ బేసిక్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అండ్ సింపుల్ బ్యాక్ ఎండ్ యూజింగ్ పైథాన్ అండ్ ఫ్లాస్క్. అంటే ఫ్లాస్క్ అండ్ పైథాన్ యూజ్ చేసి ఇది బిల్డ్ చేసింది మొత్తం. మనం కొద్దిసేపట్లో చూద్దాం. అండ్ ఏవేవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ ఆటోమేటిక్గా అదే ఇన్స్టాల్ చేసేసింది. ఇన్స్టాల్ చేసేసి టాస్క్ అయితే కంప్లీట్ చేసేసింది. బట్ వెన్ ఐ ఓపెన్డ్ ఇట్ దాంట్లో నాకు కొంచెం చేంజెస్ కావాల్సి అనిపించింది. సో నేను దానికి సరిపడా చేంజెస్ చెప్తే అది మొత్తం చేంజెస్ చేసి అగైన్ సో నేను దీనికి కొన్ని చేంజెస్ చెప్పాను. సో ఏదేదైతే చేంజెస్ చెప్పానో దాన్ని అప్డేట్ చేసి మళ్ళీ ఆ వెబ్సైట్ని రన్ చేసింది. సో లెట్ us స్టార్ట్ ఇట్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే అది మొత్తం వెబ్సైట్ని డిజైన్ చేస్తుంది ఆఫ్టర్ ఐ గేవ్ ఇట్ ప్రాంప్ట్. అండ్ అది అప్పుడప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అడుగుతుందండి మిమ్మల్ని నెక్స్ట్ వాట్ టు డూ అనేసి. అది మీరు ఆటో అప్రూవ్ కూడా చేయొచ్చు. అక్కడ మీరు చూసినట్టయితే ఆటో అప్రూవ్ ఆప్షన్ ఉంది. మీరు కావాలంటే ఆటో అప్రూవ్ చేయొచ్చు, లేకపోతే మీరు మాన్యువల్గా ఈచ్ టాస్క్ని అది పర్మిషన్ అడిగినప్పుడు అప్రూవ్ ప్రొసీడ్ చేయొచ్చు. సో ఇట్స్ ఆస్కింగ్ టు ఇన్స్టాల్ ఫ్లాస్క్ రిక్వెస్ట్ బ్యూటిఫుల్ సూప్. అంటే ఫ్లాస్క్ని, రిక్వెస్ట్ని అండ్ బ్యూటిఫుల్ సూప్ని ఇన్స్టాల్ చేయడానికి అది పర్మిషన్ అడుగుతోంది. సో మీరు ప్రొసీడ్ వైల్ రన్నింగ్ క్లిక్ చేస్తే ఈ ప్రాసెస్ మొత్తం బ్యాక్గ్రౌండ్లో జరుగుతూ ఉంటుంది. మీరు నెక్స్ట్ దానికి ఫార్వర్డ్ చేయొచ్చు.
సో ఇది వెబ్సైట్ని అయితే క్రియేట్ చేసేసింది అండ్ ఇట్స్ ఆస్కింగ్ టు రన్ ద కమాండ్ app.py. సో టు లాంచ్ ద సైట్, మీరు ఇక్కడ చూసినట్టయితే రన్నింగ్ ఆన్ సో ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఈ కోడ్కి ఇంకో సైట్ యూఆర్ఎల్ ఇచ్చాను, బ్రిటానికా యూఆర్ఎల్. లెట్స్ సీ ఏం స్క్రిప్ట్ చేస్తుందో చూద్దాము. సో ఇదైతే టైటిల్, మెటా డిస్క్రిప్షన్, లింక్స్ ఫౌండ్ అండ్ ఇమేజెస్ ఫౌండ్ నంబర్ మాత్రమే ఇచ్చింది. బట్ స్టిల్ దట్ ఇన్ఫోగ్రాఫిక్స్ అయితే ఇంకా ఎర్రరే ఉంది. నేను ఇంకా దానికి అప్డేట్ చేయలేదు, దట్ ఇట్స్ షోయింగ్ ఎర్రర్ అనేసి. అండ్ ఇది అగ్రీ చేసింది దట్ దెర్ ఈజ్ సమ్ ఎర్రర్ దేర్ అనేసి మళ్ళీ అప్డేట్ చేస్తుంది మొత్తం కోడ్ని. అండ్ ఇట్స్ ఆస్కింగ్ పర్మిషన్ టు సేవ్. నేను సేవ్ చేశాను. సో ఇది ఎర్రర్ని రెక్టిఫై చేసి మళ్ళీ వెబ్సైట్ అయితే అప్డేట్ చేసింది. రీఫ్రెష్ చేసి చూద్దాం. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ యూఆర్ఎల్ ఇచ్చినప్పుడు మనకి ఇన్ఫోగ్రాఫిక్స్ అయితే చూపిస్తున్నాయి, టాప్ వర్డ్స్ అండ్ ద కౌంట్ ఆఫ్ వర్డ్స్ అండ్ హెడ్డింగ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇచ్చున్నాను. H1 ట్యాగ్స్కి 1 హెడ్డింగ్ మాత్రమే ఉంది, H2కి 9 హెడ్డింగ్స్ ఉన్నాయి. అది కూడా ఇన్ఫోగ్రాఫిక్స్లో చూపిస్తుంది. సో నేను దీనికి ఇంకో ప్రాంప్ట్ ఇచ్చాను, దట్ ఐ వాంట్ ఆల్ ద లింక్స్ ప్రజెంట్ ఇన్ ద వెబ్సైట్ అనేసి. నాకు ఏదైతే నేను యూఆర్ఎల్ ఇస్తానో దాంట్లో ఏవేవైతే లింక్స్ ఉంటాయో ఆ అన్ని లింక్స్ నాకు కావాలి వెబ్ స్క్రేపింగ్తో అనేసి నేను దానికి ప్రాంప్ట్ ఇచ్చాను. అది కోడ్ని అప్డేట్ చేస్తుంది. అండ్ ఐఎమ్ అప్రూవింగ్ ఇట్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మొత్తం కోడ్లో చేంజెస్ చేస్తుంది అది ఆటోమేటిక్గా. ఇది ఆల్రెడీ ప్రీ రికార్డెడ్ అండి, నేను ఆల్రెడీ రికార్డ్ చేశాను సో దట్ ఆన్ ద గోలో చేసేటప్పుడు ఏం ఎర్రర్ రాకూడదు అనేసి. సో ఇది ప్రీ రికార్డెడ్ అండ్ ఐఎమ్ గివింగ్ ఎ వాయిస్ ఓవర్ టు ఇట్ ఆఫ్టర్ బీయింగ్ రికార్డెడ్. సో మీరు చూసినట్టయితే మొత్తం కోడ్లో చేంజెస్ చేస్తుంది ఇది. ఓకే, కోడ్లో చేంజెస్ చేసింది అండ్ ఇట్స్ ఆస్కింగ్ అస్ టు రీలోడ్ ద వెబ్సైట్. సో రీలోడ్ చేసి నేను మళ్ళీ సేమ్ యూఆర్ఎల్ని పేస్ట్ చేశాను అండ్ ఇట్స్ నౌ గివింగ్ ఆల్ ద 260 లింక్స్ అయితే ఫైండ్ అయ్యాయి. అన్ని లింక్స్ ఇచ్చేసింది. బట్ నాకు పక్కన దానికి ఒక బటన్ కావాల్సి వచ్చింది, ఓపెన్ లింక్ అనేది బటన్ కావాల్సి వచ్చింది. సో నేను క్లిక్ చేసిన వెంటనే అది ఓపెన్ అవ్వడానికి. సో నేను దానికి నెక్స్ట్ అప్డేట్ ఇవ్వబోతున్నాను, లైక్ ఐ వాంట్ బటన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇమేజెస్ యాజ్ వెల్, లైక్ ఆల్ ద ఇమేజెస్ విచ్ ఈస్ ఇన్ దట్ యూఆర్ఎల్. ఐ వాంట్ ఆల్ ద ఇమేజెస్ అనేసి. లెట్స్ సీ వాట్ ఇట్ డస్. సో నేను ఇక్కడ మీరు చూసినట్టయితే ఐ వాంట్ టు డిస్ప్లే ఆల్ ద ఇమేజెస్ ప్రెజెంట్ ఇన్ ద వెబ్సైట్ యాజ్ వెల్ అనేసి నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను సో దట్ ఇట్ కెన్ అప్డేట్ దట్ స్క్రేపర్ కోడ్. చూద్దాం ఏం చేస్తుందో.
సో ఇట్స్ ఆస్కింగ్ ఫర్ అప్రూవల్ టు చేంజ్ ద థింగ్స్ ఇన్ ద కోడ్లో ఏమైనా చేంజెస్ ఉంటే చేయడానికి అది అప్రూవల్ అడుగుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మొత్తం app.pyలో బ్యాకెండ్లో చేంజెస్ చేసింది సో దట్ వీ కెన్ రిట్రీవ్ ద ఇమేజెస్. సో జావా స్క్రిప్ట్ని HTMLని అది అప్డేట్ చేసింది. అప్డేట్ చేసి మళ్ళీ వెబ్సైట్ని అయితే మనం రీలోడ్ చేసి చూద్దాం. సో సేమ్ URL ఇస్తున్నాను నేను. సో సేమ్ URL అయితే ఇచ్చాను. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇమేజెస్ అండ్ లింక్స్ అలాగే ఉంది. ఇమేజెస్ అయితే మనకి కొత్త సెక్షన్లో అప్డేట్ అయింది అండ్ ఈ రా డేటా ఇంకా JSON ఫార్మాట్లో అయితే ఉంది. నేను ఇంకో ప్రాంప్ట్ ఇచ్చాను దట్ ఆ JSON డేటా ఏదైతే ఉందో నాకు ఒక ట్యాబులర్ ఫార్మాట్లో కావాలనేసి. సో ఇక్కడ చూసినట్టయితే మీకు మొత్తం సమరీ డేటా టేబుల్లా వచ్చేసింది. ఆ JSON డేటా ఏదైతే ఉందో మొత్తం ఒక టేబుల్ ఫార్మాట్లో ఇచ్చింది అది. సో నేను దీనికి ఇంకో ప్రాంప్ట్ ఇచ్చాను దట్ బిసైడ్ ద లింక్స్ ఐ వాంట్ అన్ ఆప్షన్ ఆర్ అ బటన్ టు ఓపెన్ ద లింక్ యాజ్ వెల్ అనేసి. అంటే నాకు ఒక బటన్ కావాలి లింక్ పక్కన సో దట్ దాన్ని నేను క్లిక్ చేసినప్పుడు అది వేరే ట్యాబ్లో ఓపెన్ అవ్వాలి ఆ లింక్ అనేసి. సో ఇట్స్ రన్నింగ్ దట్ కమాండ్. సో మళ్ళీ అప్డేట్ అయితే చేసేసింది. సో మళ్ళీ రీలోడ్ చేసి అండ్ వీఆర్ పేస్టింగ్ ద సేమ్ URL బ్రిటానికా టాపిక్ దుర్గా. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే లింక్స్ ఫౌండ్ పక్కన ఓపెన్ లింక్ అన్న ఆప్షన్ వచ్చేసింది అండ్ ఇట్స్ క్లికబుల్. మనం క్లిక్ చేసిన వెంటనే అది కొత్త ట్యాబ్ ఓపెన్ చేస్తుంది. సో నేను ఇంకో చేంజెస్ చేద్దాం అనుకున్నానండి బట్ ఆ API రిక్వెస్ట్ ఎన్ని రిక్వెస్ట్ మనకి లెంత్ అయితే ఉంటుందో అది ఎక్సీడ్ అయిపోయింది. ఐ మీన్ ద నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే API రిక్వెస్ట్ ఫెయిల్డ్ అనేసి వస్తుంది. ఐ వాంటెడ్ టు గివ్ సమ్ అదర్ ఇన్స్ట్రక్షన్ టు రూ కోడ్ బట్ నా లిమిట్ అయితే దాటేసింది. సో వాట్ ఐ హ్యావ్ డన్ ఇస్ దట్ ఐ హ్యావ్ చేంజ్డ్ ద మోడల్ అండి. నేను ఇంతకుముందు జెమినీ Pro 3 యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను మోడల్ని జెమినీ ఎక్స్పెరిమెంటల్ థింకింగ్ 2కి మారుస్తున్నాను. సో నేను చేంజ్ చేశానండి టు జెమినీ ఎక్స్పెరిమెంటల్ థింకింగ్లోకి ఫ్రమ్ జెమినీ Pro 3 వర్షన్ నుంచి. నేను చూపిస్తాను ఎలా మార్చాలో దీన్ని జస్ట్ అ సెకండ్. అండ్ ఐ హ్యావ్ given other instruction as well so that ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో మొత్తం ఏం ఇన్ఫర్మేషన్ ఉందో ఆ వెబ్సైట్లో మొత్తం స్క్రేప్ చేసి నాకు డిస్ప్లే చేయాలని చెప్పి. సో అది టాస్క్ అయితే కంప్లీట్ చేసేసింది. లెట్స్ సీ వాట్ ఇట్ షోస్ ఇన్ ద వెబ్సైట్. సో ఇక్కడైతే నేను రీలోడ్ చేసి అదే వెబ్సైట్ని ఇస్తున్నాను మళ్ళీ.
సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఫుల్ టెక్స్ట్ కాంటెంట్ అనేసి మొత్తం మనకి ఆ వెబ్సైట్లో ఏదైతే మొత్తం ఇన్ఫర్మేషన్ ఉందో ఆ మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసింది. టేబులర్ ఫార్మాట్లో కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ ఏదైతే గ్యాదర్ చేసిందో అది కూడా అప్డేట్ చేసింది యాజ్ అ సమ్మరీ. సో దిస్ ఈజ్ ఇట్ అండి. ఇదే వెబ్ స్క్రేపింగ్ యూజింగ్ రూ కోడ్. మీకు ఏమైనా డౌట్స్ ఇంకా ఏమైనా వేరే టూల్స్ పైన వీడియో చేయాలనుకో, సో దిస్ ఈజ్ ఇట్ అండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద రూ కోడ్ని యూజ్ చేసి ఒక వెబ్ స్క్రేపర్ని అయితే ఎలా బిల్డ్ చేయాలి, బిల్డ్ చేసిన తర్వాత లోకల్ సర్వర్లో ఎలా రన్ చేయాలి, సో ఇదైతే మనం చూసాము. సో మీకు ఇంకా వేరే టూల్స్ పైన కానీ లేకపోతే వేరే ఏఐ టాపిక్స్ పైన కానీ ఏదైనా వీడియో చేయాలనుకుంటే కింద కామెంట్స్ సెక్షన్లో పెట్టండి. యాక్చువల్లీ ఈ వీడియో కమెంట్ సెక్షన్లో మన సబ్స్క్రైబర్ ఎవరో చెప్పారు, దాన్ని బేస్ చేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఐ థింక్ హిజ్ నేమ్ ఇస్, ఒక నిమిషం అని చెప్తాను. సో ఈ వీడియో చేయమని చెప్పి పీసీ హరికృష్ణ గారు చెప్పారు. సో దాని బేసిస్ పైన ఈ రూ కోడ్ పైన వీడియో చేశాను. సో ఇంకా ఏదైనా వేరే టాపిక్స్ పైన మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే చెప్పండి, నేను కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. I'll try to make a video on it. So thank you అండి. సో దిస్ ఈజ్ ఇట్ అండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ టు బిల్డ్ ఏ వెబ్ స్క్రేపర్ యూజింగ్ ద రూ కోడ్ని యూజ్ చేసి ఒక వెబ్ స్క్రేపర్ని ఎలా డిజైన్ చేయాలి, అది లోకల్ హోస్ట్లో ఎలా పెట్టాలి, సో దిస్ ఈజ్ ఇట్ అండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద రూ కోడ్ని యూజ్ చేసి ఒక వెబ్ స్క్రేపర్ని అయితే ఎలా బిల్డ్ చేయాలి, బిల్డ్ చేసిన తర్వాత లోకల్ సర్వర్లో ఎలా రన్ చేయాలి, సో ఇదైతే మనం చూసాము. సో మీకు ఇంకా వేరే టూల్స్ పైన కానీ లేకపోతే వేరే ఏఐ టాపిక్స్ పైన కానీ ఏదైనా వీడియో చేయాలనుకుంటే కింద కామెంట్స్ సెక్షన్లో పెట్టండి. యాక్చువల్లీ ఈ వీడియో కమెంట్ సెక్షన్లో మన సబ్స్క్రైబర్ ఎవరో చెప్పారు, దాన్ని బేస్ చేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఐ థింక్ హిజ్ నేమ్ ఇస్, ఒక నిమిషం అని చెప్తాను. సో ఈ వీడియో చేయమని చెప్పి పీసీ హరికృష్ణ గారు చెప్పారు. సో దాని బేసిస్ పైన ఈ రూ కోడ్ పైన వీడియో చేశాను. సో ఇంకా ఏదైనా వేరే టాపిక్స్ పైన మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే చెప్పండి, నేను కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. I'll try to make a video on it. So thank you అండి.